ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ బడ్జెట్లో అయితే కనుక ఉద్యోగ పెన్షనర్లకు దక్కిందేమిటి? అసలు ఈరోజు అయితే కనుక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఉద్యోగ పెన్షనర్లకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయా, అసలు లేవా అని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఉద్యోగులకు దక్కిందేమిటి? ఏపీ బడ్జెట్. ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. 3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ 6 పథకాల్లో 2 అమలు దిశగా నిధులు కేటాయించింది. ఇక గత ప్రభుత్వంలో ఆర్థిక లోపాలు, వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల తన ప్రసంగంలో వివరించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో చూశారు. మరి బడ్జెట్లో ఉద్యోగులకు దక్కిందేమిటి? ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించారు. ఇక 1995లో నాడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని గుర్తు చేశారు. ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభలో వివరించారు. ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు. కాగా తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ను అయితే ప్రతిపాదించారు. ఇక ఉద్యోగుల సంబంధించి చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండడంతో తమకు సంబంధించిన అంశాలపైన స్పష్టత వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రావాల్సిన డిఏల పైన కూడా ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. ఈ బడ్జెట్లో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతోనే ఉద్యోగులు కనిపించారు. జగన్ 2024 ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. దాని తర్వాత ఇంకా కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు. ఇక ఈ బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు అయితే ఉంటాయని ఉద్యోగులు ఎంత నిరీక్షించినా ఫలితం అయితే కనిపించలేదనే చెప్తున్నారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగానూ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నామనే అంశం వివరించడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు. నిరుద్యోగ భృతిపై స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారని భావించినా ఆ ఊసే లేదంటున్నారు. ఇక స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను వివరించారు. ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఉద్యోగులు ప్రభుత్వంతో తాము చర్చలు చేస్తామని, తమకు రావాల్సిన అంశాలను దక్కించుకుంటామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీ గురించి అయితే ప్రస్తావనే లేదు. దీంతో ఇప్పుడు అనౌన్స్ చేసిన బడ్జెట్ పైన అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.